హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. మొత్తానికి సిదిరి అప్పలరాజు అరెస్టు జరిగింది. మరి నెక్స్ట్ ఎవరు అనేటువంటి సంశయం జనాల్లో కలుగుతుంది. ఇంతకీ నెక్స్ట్ ఏపీ పోలీసులు ఎవరిని అరెస్ట్ చేయబోతున్నారో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. టీడీపీ అనుకూల పత్రిక రాయడమే ఆలస్యం. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అరెస్ట్ ఎవరవుతారు నెక్స్ట్ అనే చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఇందులో భాగంగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబ సభ్యుల అరెస్ట్ తప్పదు అనేటువంటి ప్రేరేపణలు ఇప్పుడు ప్రజల్లో కలుగుతున్నాయి. నకిలీ డాక్యుమెంట్లతో విలువైన భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులపై తీవ్రమైనటువంటి ఆరోపణలున్నాయి. ఇందులో భాగంగా తమ్మినేని, ఆయన భార్య, కుమారుడిపై కేసు నమోదైంది. అయితే అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ కోసం తమ్మినేని కుటుంబం హైకోర్టును ఆశ్రయించింది. కానీ తమ్మినేని కుటుంబానికి ఇప్పటి వరకు ఉపశమనం దొరకలేదు. ఇదే సందర్భంలో సిదిరి అప్పలరాజు తమ్మినేనిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటూ టీడీపీ అనుకూల పత్రిక కథనాలు రాసుకొస్తుంది. ఆ వెంటనే సిదిరి అప్పలరాజు అరెస్టు జరిగిపోయింది. తమను అరెస్టు చేశారనే భయంతో తమ్మినేని కుటుంబం ఇంటికి తాళాలు వేసి ఎక్కడికో వెళ్ళిపోయింది. పోలీసు బృందాలు తమ్మినేని, ఆయన కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసేందుకు వెతుకులాటలో ఉన్నట్టు తెలుస్తుంది. ఏ క్షణమైనా తమ్మినేని అరెస్టు వార్తను వైసీపీ వినాల్సి వస్తుంది అంటున్నారు విశ్లేషకులు. మీరు కూడా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తమ్మినేని నెక్స్ట్ అరెస్ట్ కాబోతున్నారా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.